అవుట్ సోర్సింగ్ లో భారీ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 22,500 జీతానికి 13,500 మాత్రమే ఉద్యోగులకు ఇస్తున్నారన్నారు. 9,000 ట్యాక్స్ల పేరుతో కోత విధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో జిఎస్టీ పేమెంట్ చేస్తలేరు. బేసిక్ ఏదైతే ఉందో ఈ బేసిక్ 15,000 బేసిక్ ఏదైతే ఉందో బేసిక్ మీద పేమెంట్ కాకుండా ఈ 10 రోజులు చేసి 15 రోజులు చేసిరని అక్కడ అమౌంట్ కూడా తక్కువ కడతా ఉన్నారు. పిఎఫ్ అమౌంట్ కడతలేరు. ఎంత పెద్ద కుంభకోణం అంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే మీరు డైరెక్ట్ ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ ఇస్తా అంటే ఒప్పుకోము. కార్పొరేషన్ చేసిన దాకా మేము వెంబడగలుగుతాం 80%. ఎందుకంటే 5 లక్షల మంది కుటుంబాలు ఉన్నారు దీని మీద ఆధారపడి. ఒక దగ్గర పోతే నేను అడిగితే ఏంటంటే సార్ 2 నెలల నుంచి మాకు పేమెంట్ రాలేదు సార్, ఈఎస్ఐ పోతే అక్కడ వాళ్ళు చూస్తలేరు సార్, ఈఎస్ఐ కూడా పేమెంట్ కట్టలేరు అంటారు. మరి దీనికి అందరికి ఎవరు బాధ్యత? సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేసి దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఎవరైతే ఉన్నారో ఆ కుంభకోణం బయట పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అవుట్